సోషల్ పోస్ట్ లీగల్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారం. నా పేరు పుష్పలత, అడ్వకేట్. అదే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము అంటే ఇంతకు ముందు చేసిన వీడియోలో చెప్పిన విషయానికి ప్రేక్షకులు అడిగిన క్వశ్చన్స్కి సమాధానంగా ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన వీడియోలో సపోజ్ ఇక్కడ కాకుండా ఇతర దేశాల్లో పెళ్ళి చేసుకున్న, ఇక్కడ మన ఇండియాలో పెళ్ళి జరిగి, ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో పెళ్ళి జరిగి, హిందూ చట్ట ప్రకారంగా పెళ్ళి జరిగి ఇతర దేశాలు విదేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, ఇన్ జనరల్ అబ్బాయిలు అక్కడ జాబ్ చేస్తూ ఉంటే అమ్మాయిలు కూడా అక్కడికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సపోజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం చేస్తే ఈ అమ్మాయి ఒంటరైపోయి ఏం చేయలేని పరిస్థితిలో, ఇంకొకటి ఏంటంటే మన చట్టం అక్కడ అమలు కాదు కాబట్టి వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళు ఇమ్మీడియట్గా కోర్టులో ఫైల్ చేసేసి, ఈ అమ్మాయికి ఇష్టం లేకపోయినా, ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మాయికి ఇద్దరు ఇష్టపడి విడాకులు అక్కడ తీసుకున్నా ఇంకా అసలు దానికి ఎవరం ఏమి చెప్పే ఇది లేదు, దానికి మనకు ప్రమేయం ఉండదు. కానీ అమ్మాయికి ఇష్టం లేకుండా, అమ్మాయి తప్పేం లేకుండా అబ్బాయి కనుక బలవంతంగా అమ్మాయిని వద్దని చెప్పి విడాకులకి అప్లై చేస్తే ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, వెంటనే అమ్మాయి ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎందుకంటే అక్కడ కేసు ఫైల్ చేసిన 3 monthsకో మ్యాక్సిమం లేదంటే 6 months లోపే విడాకులు అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే, అమ్మాయి నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి లేదు అక్కడ. ఆ అమ్మాయి కోర్టులో కేసు ఫైల్ చేసినా, అబ్బాయి కేసు ఫైల్ చేసినా వాళ్ళకి విడాకులు మంజూరు అయిపోతాయి. నెక్స్ట్ వాయిదాలో అమ్మాయి అటెండ్ అవ్వకపోయినా విడాకులు మంజూరు అయిపోతాయి. ఇంకొక విశేషం ఏంటంటే, ఆ విడాకులు అనేది ఎక్కడ వచ్చినా విడాకులే, అక్కడ కూడా లీగల్గా ఒక కోర్టు ద్వారా వచ్చిన విడాకులే. కాబట్టి ఏ రోజైతే వీళ్ళు విడాకులకి వెళ్తున్నారనో, లేకపోతే విడాకులకి కోర్టులో కేసు ఫైల్ చేశారనో మనకి ఈ అమ్మాయికి అనిపించినప్పుడు, లేకపోతే ఈ అమ్మాయికి నోటీస్ అందుకున్న వెంటనే ఆవిడ ఇండియా వచ్చేయాలి. ఇండియా వచ్చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్గా 498A అంటే హెరాస్మెంట్ కేసు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఎంత కట్న కానుకలు ఇచ్చారు, ఈమెకి ఇష్టం లేకుండా బలవంతంగా ఈమెని విడాకులకు ఒప్పించారా అసలు, అంటే అవన్నీ వివరించుకుంటూ కంప్లైంట్ ఇచ్చి ఒక 498A కేసు వాళ్ళ దగ్గరలో జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయాలి. తద్వారా పోలీసులు రిక్వెస్ట్ చేసుకొని అతన్ని పాస్పోర్ట్ సీజ్ చేయించడం ఇలాంటివి చేయడమా, లేకపోతే పోలీసులు ఫోన్ చేస్తే మనకు అది అవకాశం ఉంటుంది. వచ్చారనుకోండి, వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు అసలు కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు జరిగింది, సెటిల్మెంట్ తీసుకోవడం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డౌరీ, కొన్ని సందర్భాల్లో డౌరీ కాదు కదా, ఈ అమ్మాయి ఇచ్చిన గోల్డ్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. ఈ అమ్మాయి ఏం చేయలేక అక్కడి నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. అలా ఉంటుంది పరిస్థితి. సో అందుకని చెప్పి ఆయన పిలిపించి ఎందుకు ఇష్టం లేదు, ప్రాబ్లం ఏం జరిగింది అన్నీ కనుక్కోవచ్చు. పోలీసుల ద్వారా కౌన్సిలింగ్ చేయించవచ్చు. తర్వాత ఇద్దరికి సెటిల్మెంట్ చేసి కలపడమా, లేకపోతే ఒక సెటిల్మెంట్ చేసి డైవర్స్కి ఇక్కడ అప్లై చేసుకోవడానికి, ఆ విధంగా చేయడం వల్ల మీకు మంచి రిలీఫ్ దొరికినట్టుగా ఉంటుంది. సో ఈ పరిష్కారాన్ని తప్పకుండా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైన వాళ్ళు ఆలోచించి ఇమ్మీడియట్ యాక్షన్కి ప్రిపేర్ అవ్వండి, తీసుకోండి.